సమయాచారతర్పరాయ నమో నమః. సమయాచారతర్పరాయ నమో నమః. సమయాచారమునందు సమయాచారాన్ని పాటించేవారి యందు కూడా ఆధారాన్ని చూపించేటటువంటి జగన్మాత అన్నమాట. మూలాధారైక నిలయాయ నమో నమః. మూలాధారైక నిలయాయ నమో నమః. మూలాధారం చక్రముచే తన నివాసము స్థానముగా కలిగినటువంటిది మూలాధార చక్రములో. బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమో నమః. బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమో నమః. బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమో నమః. మనలో అజ్ఞాత పాతాల శక్తులకు పనిచేసే అసంకల్పిత ప్రతీకార చర్యలను ప్రేరేపించినది అని అర్థం అన్నమాట. మనలో అజ్ఞాత పాతాల శక్తులను కూడా పనిచేసే అసంకల్పిత ప్రతీకార చర్యలను కూడా ప్రేరేపించేటటువంటి తల్లి. బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమో నమః. మణిపూరాంతరిదితాయ నమో నమః. మణిపూర చక్రమునందు ప్రకటముగా ఉన్నటువంటి జగన్మాత అన్నమాట. విష్ణుగ్రంథి విభేదిన్యై నమో నమః. విష్ణుగ్రంథిని విడగొట్టేటటువంటి జగన్మాయా స్వరూపం అన్నమాట. మనలో ఉండేటువంటి మాయని పోగొట్టేటటువంటి తల్లి. ఆజ్ఞాచక్రాంతరాలస్థాయి నమో నమః. ఆజ్ఞాచక్రముల యందు నివసించి ఉన్నటువంటి తల్లి. రుద్రగ్రంథిని రుద్రగ్రంథి విభేదిన్యై నమో నమః. రుద్రగ్రంథిని విడగొట్టేటటువంటి తల్లి. తెలివిని జ్ఞానాన్ని మార్చేటటువంటి తల్లి. హృదయ గ్రంథులను విడగొట్టేటటువంటిది. సర్వ సంశయ మోక్ష సిద్ధిని కలిగించేటటువంటిది. సర్వశాస్త్రములను సర్వలోకములను సర్వజ్ఞ సమన్వయము కలిగినటువంటిది అనమాట. సహస్రారాంభుజాయ నమో నమః. సహస్రారాంభుజారూఢాయ నమో నమః. సహస్రదళము 1000 దళములు కలిగినటువంటి సహస్రార పద్మముల చేత సహస్ర పద్మాన్ని అధిష్ఠించినటువంటిది. సదాశివ ప్రజ్ఞతో తన శక్తిని చేరినది అన్నమాట. సుధాసారాభివర్షిణ్యై నమో నమః. ఈ సహస్రార చక్రాన్ని భేదించి ఎవరైతే పై స్థానానికి వెళ్తారో వారి జీవితం అంతా కూడా అమృత ధారలే కురుస్తాయి. నమో నమః. తటిల్లతా సమరుచై నమో నమః. నీటి యందు మధ్యస్థ ధ్వని వల్లే అంటే తటిల్లత అంటే ఒక చిన్న మెరుపు కాంతి అన్నమాట. తటిల్లత నమో నమః. తటిల్లత మెరుపు కాంతిలాగా అతని బిందు త్రికోణంలో మెరిసేటటువంటి తల్లి. షట్చక్రోపరి సంస్థితాయ నమో నమః. షట్ అనగా 6 విధములైనటువంటి చక్ర మూలాధార చక్రము యొక్క ఉపరి పైభాగమునందు సంస్థిత చక్కగా ఉండేటటువంటి శక్తి అనమాట. మహాశక్తియే నమో నమః. ఈ మహా అనగా బ్రహ్మమునందు ఆసక్తి కలిగినటువంటిది. బ్రహ్మానంద నమో నమః. బ్రహ్మమునందు ఆసక్తి కలిగినటువంటి జగన్మాత లేదా బ్రహ్మముతో అభేదమైనటువంటిది లేదా మహాద్భుతమైనటువంటి ప్రపంచంలో విడదీయలేని సంబంధము కలిగినటువంటిది. వాగ్దేవతలతో విడదీయలేని సంబంధము కలిగినటువంటిది. అన్ని శక్తులకు మూలాధారమైన శక్తి ఆ జగన్మాతయే. అన్ని శక్తులను తన అంశలయందుగా కలిగినటువంటి మహాశక్తియే. కాబట్టి సుషుమ్నానాడిచే సూచింపబడి అగ్నితత్వ సరస్వతితో విడదీయలేనటువంటి తల్లిగా సంబంధం కలిగినటువంటిది. కుండలిన్య నమో నమః. కుండలిని శక్తిగా ఆ దేవతే ఉందన్నమాట. బిసతంతు తనీయసీ నమో నమః. కుండలిని అనగా పాము ఆకారంలో చుట్టుకొని ఉన్నటువంటి తల్లి అన్నమాట. బిసతంతు తనీయసీ నమో నమః. తామర కాడలోని పొగవలే సూక్ష్మమైనటువంటి స్వరూపము కలిగినటువంటిది. సూర్యకిరణము వలె నివ్వరధాన్యపు బియ్యపు ధాన్యపు అంకురము వలె పీల్చబడినటువంటి సూక్ష్మ వెలుగు వలె ఉండేటమాట. కాబట్టి అంతటి శక్తి అన్నమాట. బిసతంతు తనీయసై నమో నమః. బ్రహ్మ పద్మంలో పుట్టాడు కాబట్టి బిస అంటే పదం బ్రహ్మను సూచిస్తోంది. తంతు అనగా సూత్రాన్ని సూచించి కాబట్టి బిసతంతు తనీయసై నమో నమః. బ్రహ్మసూత్రంలో తనీయసి అనేటువంటి సూక్ష్మమైనటువంటి బ్రహ్మసూత్రంలో సూక్ష్మంగా ప్రతిపాదింపబడేటటువంటిది అని ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత భవానిన్యై నమో నమః. కాబట్టి ఈ నామాలన్నీ కూడా ఏమిటండి ఇంత వేగవంతంగా చెప్పేశారు. తెలుగు అర్థమే చెప్పారు. ఇందులోటువంటి లోతుగా ఎందుకు చెప్పలేదంటే ఇవన్నీ మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము ఇలా 6 చక్రాలని కూడా భేదిస్తూ సహస్రార చక్రం వైపు వెళ్ళేటటువంటి జగన్మాత యొక్క స్వరూపం అన్నమాట. ఈ షట్చక్రాల భేదనం సామాన్యుడైనటువంటి వాడికి అర్థం కానిటువంటివి. ప్రత్యేకించి ఇటువంటి
ప్రసార మాధ్యమాల్లో చెప్పకూడనటువంటివి కూడా ఈ నామాలకు అర్థం అన్నమాట. ఎందుకంటే మీరు గమనించండి, ఒక పసిపిల్లవాడే వాడు బాగా ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు ఉంటాయనుకోండి. అమ్మ వంటగదిలో ఏదో పని చేస్తూ ఉంది, కూరగాయలు కత్తిరిస్తూ ఉందన్నమాట. ఆ పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు వచ్చి అమ్మ నాకు మీరు ఏం పని చేస్తున్నామా అని ఆ పిల్లవాడిని అడిగాడనమాట. నాన్న ఇదా? ఇది నేను కూరగాయలు కత్తిరిస్తున్నారని చెప్పిందనమాట. ఆ కూరగాయలు కత్తిరించే చాకుని వాడు చూసాడు. అది చాలా అందంగా ప్లాస్టిక్ చాకేమో ఎర్రటి ఎరుపు కలిగి బాగా కొత్త చాకేమో అది బాగా మెరుస్తూ ఉందనమాట ఎర్రటి ఎరుపుతో. అదేదో వాడు ఆడుకునే బొమ్మ అనుకున్నాడు. అనుకుని అమ్మ నాకు ఒకసారి ఆ చాకునివ్వా అని అడిగాడనమాట. తప్పు నాన్న, దీన్ని నువ్వు పట్టుకుంటే ప్రమాదం. నువ్వే కొద్దిగా వయసు పెరిగిన తర్వాత దీన్ని నువ్వు అందుకునే స్థాయి వస్తుంది. నువ్వే చక్కగా నైపుణ్యం తెలిసిన తర్వాత నువ్వు దీంతో పని చేసుకోవచ్చు. అప్పుడు ఈ ప్రస్తుతానికి మాత్రం దీంతో నీకు పని లేదు నాన్న అని చెప్తుంది కదండి అమ్మ. వాడు మారం చేస్తాడనమాట. వాడిని మారం చేసి వాడిని వ్యామోహం పరచడం కోసం అమ్మే ఏదో ఒక బిస్కెట్ ఇవ్వడమో, చాక్లెట్ ఇవ్వడమో చేసింది తప్ప, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి ఇంత బాధ పెడతాం ఎందుకు నా బిడ్డకి, ఈ చాకు ఒకసారి ఇస్తే పోలా అని చెప్పి చాకు ఇచ్చిందనుకోండి, చాకు పట్టుకున్నవాడు ఊరికే ఉంటాడండి వాడు. ఊరికే ఉండనే ఉంటాడనమాట. వాడు చాకును అటు ఇటు తిప్పుతూ ఏదో కొయ్యటమో, ఏదో చేయటమో, లేదా చెయ్యి తగ్గట్టు కూడా చేస్తాడు తప్ప, ఏదన్నా మీరు గమనించండి, కత్తిరి కానీ, చాకు కానీ, ఏదో రజోగుణ సంబంధమైనటువంటి వస్తువులు కనుక చేతిలో మనకి ఉన్నాయా, అవి మనకు కేవలంగా ఖాళీగా కూర్చొనివ్వనమాట అవి. అంటే ఆ ప్రవృత్తికి సంబంధించినటువంటి వస్తువుల యందు కూడా ఆ ప్రభావం ఉండి తీరుతుందన్నమాట. ఒక మహాశక్తి సంపన్నుడైనటువంటి ఒక యోగి పుంగవుడు చక్కగా ధ్యానం చేస్తూ తపస్సు చేయడం కోసం అరణ్యాల ప్రాంతాల్లో విహరించారనమాట. చాలా ఏళ్ళు బట్టి ఈయన తపస్సు చేశారు. ఎంతో బ్రహ్మసిద్ధిని పొందారు. కుండలిని స్థితి దాకా వెళ్ళారన్నమాట. కుండలి సుధాసారాభివర్షిణ్యై నమో నమః అనే స్థితికి ఎదిగారు ఈ యొక్క వ్యక్తి. అంతటి స్థితికి ఎదిగిన తర్వాత ఇతను తపస్సు ఎలాగా పాడు చేయడం అని చెప్పి ఇంద్రుడు వచ్చాడనమాట అతని దగ్గరికి. ఏదో రకంగా ఇతన్ని పాడు చేయాలి. ఎందుకంటే ఇతను తపస్సు చేస్తే ఎంత తపస్సు చేసి స్వర్గలోకానికి వస్తాడో, నా పదవి ఎక్కడికి పోతుందో అని చెప్పి భయము చేత, ఆందోళన చేత కూడా చాలా బాధపడ్డాడనమాట. ఎలాగ పాడు చేయాలని చెప్పారు. సరే, అతనికి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆలోచన వచ్చి ఒక యుద్ధం చేసేటటువంటి కత్తిని తీసుకొచ్చి ఒక రాజుగారి రూపంలో అవతారం ధరించి ఇంద్రుడు అక్కడికి వచ్చి, మహానుభావ అని నమస్కరించి, మహానుభావ మీరు చాలా యోగి పొంగవులాగా ఉన్నారు, మీ బ్రహ్మ తేజస్సు చెప్తూనే మీరు ఎంతటి మహాజ్ఞానులో, నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టండి. ఇదిగోండి, ఇది మహామహిమాన్వితమైనటువంటి ఖడ్గం అన్నమాట. ఈ ఖడ్గాన్ని మీ దగ్గర కొంతకాలం పాటు దాచి ఉంచండి. నాకు ఎటువంటి సహాయము వద్దు. ఈ ఖడ్గాన్ని మీ చేత దగ్గర దాచిపెట్టండి. నేను కొంతకాలం తర్వాత మరలా వచ్చి ఆ ఖడ్గాన్ని నేను తీసుకుంటానని చెప్పాడనమాట. సర్లే, మహారాజు గారు, దేశాన్ని పరిపాలించే మహారాజు గారు రూపంలో ఉన్నాడు. సరే, రాజుగారు కదా, బ్రాహ్మణుడి కర్తవ్యం కదా, రాజుగారు చెప్పిన మాట వింటాం. సరే మహారాజా, ఈ ఖడ్గాన్ని నా దగ్గరే దాస్తాను, కానీ వీలైనంత తొందరగా వచ్చేద్దురు అని చెప్పాడనమాట. ఆ కత్తిని అతని దగ్గర పెట్టాడు. ఇంద్రుడి మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? ఇతని తపస్సును ఎలాగైనా భగ్నం చేయాలని. సాధారణంగా గమనించండి, తపస్సు భగ్నం చేయాలంటే అప్సరసలను పిలుస్తారండి భూమండలానికి. బ్రహ్మ, ఈ యొక్క రంభ, ఊర్వశి, మేనక ఇత్యాది అందరూ కూడా వచ్చి ఆ మహర్షి ముందు నాట్యం చేస్తూ ఉంటారు. అది లేదనుకోండి, ఏదో రకంగా విపరీతమైనటువంటి గాలిని సృష్టించడము, అగ్నిని సృష్టించడము, మెరుపులతో కూడినటువంటి వర్షాన్ని సృష్టించడము చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఈయన అన్నిటికీ అతీతుడు అయిపోయాడు అనమాట. అవన్నీ కూడా ఈ మహర్షిని చెనికేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈయన చేసినటువంటి మనకు ఆఖరి ప్రయత్నం ఒకటే అనమాట, ఈ ఖడ్గాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండవయ్యా మహానుభావం అని చెప్పాడనమాట. అంతే కదా, ఏం జరుగుతుందిలే అని చెప్పి ఈ మహారాజు కూడా ఖడ్గాన్ని దగ్గర పట్టుకుని కూర్చున్నాడు. రజోగుణ పూరితమైనటువంటి కదా ఆ వస్తువు.
మీరు కూడా చూడండి, ఇంట్లో చాకు గాని ఏదైనా పట్టుకున్నాను అది ఊరికే ఉండనివ్వదనమాట. ఎందుకు ఇలా తీద్దాం అనిపిస్తుందనమాట. ఈ మహా మహా ఈయన కూడా ఋషి కూడా ఇలా తీశారనమాట. అబ్బో! భలేగా ఉందే, నవరత్నాలు పొదిగినటువంటి ఖడ్గం అని ఇలా చూశారనమాట. సరే రాజుగారు వచ్చేదాకా పనేముంది, దాన్ని తీసి ఇలా ఇలా కొడుతున్నాడనమాట నేల మీద. ఇలా కొట్టేసరికి రాజుగారికి రాజుగారికి ఖడ్గం కదండీ అది. ఇలా కొంతసేపటికి ఇలా ఇలా నేల మీద కొడుతున్నాడనమాట ఈ మహారాజు, ఈ యొక్క మహాయోగి పుంగవుడు తపస్సును చేసేటటువంటి వ్యక్తి. ఇలా నేల మీద కొడుతూ ఉండేసరికి ఇంతవరకు చీమకి కూడా అపకారం తలపెట్టినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఎవ్వరికీ చిన్న అపకారం కూడా చెయ్యాలనే ఉద్దేశం లేదనమాట. కానీ ఈ వస్తువు కదండీ చేతిలో ఉంది. దాన్ని అలా కొడుతూ ఉండడం వల్ల కింద ఉన్నటువంటి చీమలు, కొన్ని కొన్ని సూక్ష్మ క్రిములు, ఆ యొక్క మొక్కలన్నీ కూడా చనిపోయాయనమాట. ఏం పనుందండి ఈ యొక్క యోగి పుంగవుడికి. పైగా ఆ ఖడ్గం పక్కన ఉందేమో, ఖడ్గం ఎవరైనా దొంగతనం చేస్తారని చెప్పి ఓం నమ శివాయ అని 2 సార్లు చెప్పడం, ఖడ్గం ఎక్కడికి పోలేదు కదా అని చూసుకుంటూ ఉండడం. ఓం నమ శివాయ అని చెప్పడం, మళ్ళీ ఖడ్గం ఎక్కడికి పోలేదు కదా అని చూసుకుంటూ ఉండడం. దీనివల్ల ఏమైంది, చేసేటటువంటి తపస్సు కూడా మొత్తం అంతా కూడా శూన్యమైపోయిందనమాట. ఈ ఖడ్గం మీద ధ్యాస పడిందనమాట ఈ యొక్క మహాయోగి పుంగవుడికి. ధ్యాస ఏర్పడి కొంతకాలానికి ఇలా కొట్టడం అలవాటు కదండి. సరే ఖడ్గం చేత పట్టుకొని సహజంగా ఏదన్నా పళ్ళు తేవాలన్నా, ఈ పళ్ళు కోసుకోవాలన్నా, నీళ్ళు తాగాలన్నా అరణ్యంలోకి వెళ్ళాలి. ఇంతవరకు ఏమిటంటే ఈ యొక్క యోగి పుంగవుడి స్థితి కింద పడినటువంటి పళ్ళు మాత్రమే తిని బతికేవాడు అనమాట. ఖడ్గం చేతిలో ఉంది కనుక ఈయన ఏమి చేశారు అంటే చెట్టు దాకా ఎక్కి ఆ చెట్టుని గట్టిగా కొట్టేవారనమాట. పొలం ఉన్నటువంటి పండు కింద పడేది అనమాట. దాన్ని చక్కగా చాకుతో కోసి చక్కగా ఆరగించేవారనమాట. ఇంతవరకు కింద పడినటువంటి ఫలాన్నే తినేటువంటి వ్యక్తిత్వం ఉండగలిగినటువంటి మనిషి ఇప్పుడు చెట్టుని నరికి ఆ పండ్లను కింద రాసి భోజనం తినడం ప్రారంభించాడనమాట. కొంతకాలం గడిచిందనమాట. కొంతకాలం గడిచేసరికి ఈ పళ్ళు తినడం రోజు చికాకు వచ్చేసిందనమాట. చికాకు వచ్చేసి ఏదన్నా మాంసం తింటే బాగుంటుందని చెప్పి ఆ మార్గంలో వెళ్ళేటటువంటి ఏ కోడినో లేదా మేకనో సంహారం చేసి ఖడ్గం చేతిలో ఉందిగా, ఏం చేయలేదు, దాన్ని సంహరించి దాని మాంసాన్ని ఉడకబెట్టుకుని తిన్నారనమాట. తినేసరికి కొంతకాలం తర్వాత మాంసం కూడా అయిపోయిందనమాట. నేను వర్షం పడుతున్నప్పుడు నా యొక్క దేహం అంతా తడిచిపోతుంది, ధనం కావాలి, మళ్ళీ ఊరంటే చాలా దూరంలో ఉంది, ఏమి చేస్తాను చెప్పి కత్తి చేతిలో ఉంది కదండి. కత్తి చేతితో పట్టుకుని ఆ మార్గంలో వెళ్ళేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చూపించి అతన్ని బెదిరించి వారి దగ్గర ఉన్న ధనాన్ని అంతా అపహరించి చక్కగా మంచి గుడిసె వేసుకొని అందులో నివాసం ఉన్నాడనమాట. ఇంద్రుడు అనుకున్నటువంటి పనిని నెరవేర్చుకున్నాడనమాట. అతను ఏమీ చెడగొట్టింది లేదండి. అతని తపస్సుని పాడైపోమని లేదా అతనేం ప్రయత్నం చేయలేదు. ఒక ఖడ్గాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఇంద్రుడు వచ్చి. ఆ ఖడ్గం చేతిలో ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క ఋషిపుంగవుడు ఏమయ్యాడంటే ముందు నేలని బాధించాడు, తర్వాత సూక్ష్మజీవులను బాధించాడు, తర్వాత మొక్కల్ని బాధించాడు, తర్వాత జంతువులను బాధించాడు, తర్వాత మనుషులను బాధించాడు, తర్వాత తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి మొత్తానికి పోగొట్టుకుని దారి దోపిడీలు చేసేటటువంటి దొంగగా బ్రతికి ఆఖరికి ఆ ఖడ్గం చేతిలోనే మరణించాడనమాట. ఎందుకంటే అతనికి సంబంధం లేనటువంటి ఒక వస్తువుని ఈ యోగి పుంగవుడు తన చేతిలో ధరించాడు కనుకనే ఇటువంటి స్థితంతా ఏర్పడిందనమాట. ఖడ్గం ఏమంటే తపస్సు చేసుకునే వాడి దగ్గర ఏముండాలండి, ఒక కమండలం ఉండాలి, దానిలో నీళ్ళు ఉండాలి, లేదా దర్భవస్త్రం ఉండాలి, అవి ఉండాలి. అవి ఆ ఖడ్గం ఎవరికి, క్షత్రియుడు మార్గమధ్యలో వెళ్తూ ఉంటే ఏదైనా క్రూరమృగాలు వస్తే వాటిని సంహరించి వాటి నుంచి రక్షణ పొందడం కోసం మాత్రమే ఖడ్గం చేతిలో ఉండాలి తప్ప కేవలంగా ఖడ్గం ఉంది కదా అని చెప్పి నేను వచ్చిన వాళ్ళందరినీ బెదిరిస్తానండి, వచ్చిన వారందరినీ సంహారం చేస్తానండి అంటే ఎలా కుదురుతుందండి. కాబట్టి అతని స్థితి నుంచి జారిపోయాడు అనమాట. అలాగే అమ్మవారికి చెప్పబడినటువంటి నామాల్లో కూడా మనం పై అర్థాలు తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కడికి చెప్పుకున్నా మనం ఈ పిల్లవాడు చాకు కావాలని చెప్పి తల్లిదండ్రులు ఎంత మొరాయించిన ఆ తల్లిదండ్రులు ఎంత బాధించినా సరే అమ్మ మాత్రం పిల్లవాడికి ఎట్టి పరిస్థితుల్లో ఖడ్గాన్ని, చాకుని, కత్తిని ఇవ్వనే ఇవ్వదనమాట. ఎందుకు ఇవ్వదంటే వాడికి ప్రమాదకరమైనటువంటి స్థితి.
వాడే కొద్దిగా ఎదిగిన తర్వాత ఆ ఖడ్గం అంటే ఏమిటి, దాన్ని ఎలాగ వాడాలి, దాన్ని వాడేటటువంటి విధానం ఏమిటి అంతా తెలుసుకుంటాడు తప్ప అది ఎవరు చెప్పాలి? తనంతట దాన్ని తెలుసుకునేటువంటిది కాదనమాట. ఒక ఒక ఆ చాకుని ఎలా కత్తిరించాలని కూడా చూస్తాడు. చూసిన తర్వాత ఎవరో ఒకళ్ళు నేర్పుతారు. ఆ నేర్పేటువంటి విధానం ఉంటే అదంతా వేరే విధానం అనమాట. అంతే కదండీ! అలాగే కులాంగణ కులాంతస్థా కౌలిని కులయోగిని నమో నమః మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమో నమః సహస్రారాంబుజారూఢ సుధాసారభివర్షిణ్యై నమో నమః అనేటటువంటి నామాలు ఉన్నప్పటికీ కూడా అందులో నిగూఢమైనటువంటి రహస్యాలని వీలైనంత వరకు తెలుసుకోకపోవడమే మంచిదనమాట. అది గురూపదేశం వలన మాత్రమే తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలన్నమాట. మన చాకుతో ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. అలాగే ఒక ధనవంతుడైనటువంటి ఒక తాతగారు ఉన్నారు. ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి ఒక మనవడు పుట్టాడు. ఆ మనవడికి ఇంచుమించుగా 10 సంవత్సరాలు వచ్చినాయి. తాతగారు ఎలాగైనా సరే ఆయన డ్రైవింగ్ చేసేటటువంటి నైపుణ్యాన్ని చూశాడన్నమాట ఒక కారుని. ఎంత మెలకువలతో ఈయన తిప్పుతున్నాడో చూశాడనమాట. నాకు క్లచ్ అందుతుంది, నాకు బ్రేకులు అందుతున్నాయి అని చెప్పి ఈ మనవడు వెళ్ళి, తాత నాకు కార్ కీస్ ఇవ్వా, నేను డ్రైవింగ్ చేస్తానని అడిగాడనమాట. ఇప్పుడు ఎంత మొరాయించినా తాతగారు ఆ పిల్లవాడికి కారు తాళాలు ఇస్తారండి? ఇవ్వరు. ఎందుకంటే ఇతనికి నేర్చుకునేటటువంటి వయస్సు, ఆ బుద్ధి ఇంకా సంక్రమించలేదు కనుక ఎంత మొరాయించినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పిల్లవాడికి ఆ కారు తాళాలు ఇవ్వరనమాట. అలాగే మనం లలితా సహస్రనామంలో కొన్ని అర్థాలకి నిగూఢమైనటువంటి రహస్యాలని తెలుసుకోకపోవడమే మంచిదన్నమాట. ఇవన్నీ కూడా యోగులైనటువంటి వారు మహాపుంగవులు చక్కగా ధ్యాన స్థితిలో కూర్చుని మాత్రమే అవధరించేటటువంటి స్థితులు అన్నమాట. కాబట్టి వాటిని కూర్చుని నమస్కారం పారాయణం చేయడం వల్ల కానీ, అమ్మవారు ఈ స్థితిలో ఉంటారని చెప్పి నమస్కరించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలవు. కానీ ఇందులో ఉండే రహస్యాలను తెలుసుకుందామని ఎవ్వరూ లేకుండా ప్రయత్నం చేసినంత మాత్రం చేత కొన్ని లేనిపోని ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ నామాన్ని పారాయణ చేద్దాం, అమ్మవారికి నమస్కరించుకుందాం. నమస్కరించుకొని చక్కగా అమ్మవారు నమస్కరించి ఆ నామాలు మరలా ఒకసారి చెప్పుకుందాం. ఓం శ్రీమద్భాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజాయ నమో నమః. అమ్మవారి ముఖమంతా కూడా శ్రీమద్భాగ్భవ కూటైపం, కూటయంలో అనేటువంటి ఒక పదములో ఉందన్నమాట. అమ్మవారి తన ఇప్పటి వరకు బాహ్యంలో చెప్పారు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అనే నామాలన్నీ కూడా శరీరం అవయవాలు పోల్చారన్నమాట. ఇవన్నీ మంత్రస్వరూపాలన్నమాట. అమ్మవారి ముఖం ఒక మంత్రస్వరూపంలో ఉంటుందన్నమాట. తర్వాత కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమో నమః. కంఠము నుంచి నాభి ప్రారంభ స్థానం వరకు ఒక ప్రదేశం ఉంది తల్లి. ఆ ప్రదేశంలో ఉండేటువంటి నమస్కరిస్తున్నా అని చెప్పారనమాట. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమో నమః. తర్వాత శక్తి కూటైకటామన్న కత్యదో భాగదారిణ్యై నమో నమః. శక్తికూటం, ఆ శక్తికూటం ఎలా ఉందయ్యా అంటే షట్చక్రాల యొక్క సహస్రాలంతో కూడినటువంటి షట్చక్రాలకు సంబంధించినటువంటి నామమే శక్తికూటైకతాపన్న. కటి నుంచి అధోభాగం దాకా ఉందన్నమాట మంత్రస్వరూపంలో. మూల మంత్రాత్మికాయ నమో నమః. సమస్తమైనటువంటి మంత్రములన్నిటికీ కూడా మూలం ఆవిడే. మూల కూటత్రయకలేభరాయ నమో నమః. ఈ సమస్తమైన కూటములన్నీ కూడా కూటమి ఆవిడే. కులామృతైకరసికాయ నమో నమః. బాహ్యార్థం కులామృతైకరసిక అంటే అవన్నీ యోగశాస్త్రంలో ఉండేటువంటి యోగి పుంగవుడు తెలుసుకునేటువంటి అంతరార్థములు. అలాగే కులామృతైకరసిక అంటే ఎవరెవరి వర్ణాశ్రమ ధర్మాలను బట్టి ఎవరెవరు ఏ మార్గాన్ని అనుసరిస్తారో అనుసరించినటువంటి వారికి మార్గాన్ని చూపించేటటువంటి తల్లి. కులామృతైకరసికాయ నమో నమః. కుల సంకేత పాలిన్యై నమో నమః. ఎవరెవరి కులములను బట్టి ఎవరెవరి వర్ణాచార ధర్మాలను బట్టి వాళ్ళని అనుగ్రహించేటటువంటి జగన్మాత. కులాంగణాయ నమో నమః. కులములో కలిగినటువంటి స్త్రీలని గౌరవించడం ద్వారా లేదా ఆ కులంలో పుట్టినటువంటి స్త్రీల చేత ఆ కులానికే విశేషమైనటువంటి ఖ్యాతి తెచ్చినటువంటి దాన కులామృతైకరస్య కులాంగణ కులాంతస్థాయ నమో నమః. కులాంతస్థ కాబట్టి కులములందు కుల విద్య యందు అనుగ్రహించేటటువంటి దాన. ఎందుకంటే మనం చాలామంది చూడండి ఈ మధ్యన కుల విద్యలని పోగొట్టుకోవడం వల్లే చాలా 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 ఇబ్బందులు పడుతున్నాడు అనమాట. ఎందుకంటే కృష్ణ పరమాత్మ కూడా ఎవరెవరి ధర్మాన్ని వారు పరిపాలిస్తే వారి మార్గం వాళ్ళు ఉత్తములు అవుతారని చెప్పారనమాట. అలాగే కులాంతస్థాయ నమో నమః అంటే ఎవరెవరి వర్ణాశ్రమ ధర్మాలు ఇప్పుడు ఎవ్వరు కూడా వారు పుట్టినటువంటి వర్ణాశ్రమ ధర్మాలు వారు ఎవ్వరూ పాటించలేదు కనుకనే మనకి ఇన్ని వస్తాయన్నమాట.
చాలామంది చూడండి బ్రాహ్మణ వంశంలో పుట్టి వేదం చదువుకున్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. వాడు వేదం చదవకుండా లేదా ఈ వృత్తి చేసిన బ్రాహ్మణుడని పిలువబడతాడు అనమాట. కొంతమంది చూడండి ఇప్పుడు ఆ యొక్క వర్ణాశ్రమతంలో కొన్ని మార్పులు చెంది కొన్ని విశేషం విద్యలుగా ప్రభావం చెందనమాట. అందరూ డాక్టర్లు అవ్వాలని, అందరూ ఇంజనీర్లు అవ్వాలని, అందరూ సైంటిస్టులు అవ్వాలని లేదనమాట. ఎవరెవరి వర్ణాశ్రమ ధర్మాలను బట్టి వాళ్ళు అనుసరించేటటువంటి ఆశ్రమ ధర్మాలను బట్టి గనక ఆచరిస్తే వాళ్ళు తన చేసేటటువంటి వృత్తిలో పై స్థాయికి వస్తారన్నమాట. కులయోగిని అనమాట. అటువంటి కులంలో పుట్టినటువంటి వారికి యోగిని తత్వం లాంటిదే జగన్మాత అనమాట. అకుల ఇవన్నీ చెప్పారు బాగానే. మరి ఆవిడ రూపం ఏంటి? ఆవిడకి ఒక కులం కానీ, ఒక వర్ణం కానీ, ఒక మతం కానీ ఏమీ లేదయ్యా. ఏమీ లేనటువంటి జగన్మాత స్వరూపం అకులాయ నమో నమః. సమయాంతస్థాయ నమో నమః. సమయాచార ధర్మాలను బట్టి ఎవరెవరు ఏ వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలో అటువంటి వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించినటువంటి వారికి అనుగ్రహించేటటువంటి మాత. సమయాచార తర్పరాయ నమో నమః. మూలాధారైక నిలయాయ నమో నమః. మూలాధార చక్రమునందు నివసించేటటువంటి జగన్మాత మీకు ఒక నమస్కారము. తర్వాత బ్రహ్మగ్రంథి విభేదిన్యే నమో నమః. మూలాధార చక్రం నుంచి కూడా గ్రంథిని భేదించడానికి అవసరపడేటువంటి శక్తి అనమాట. బ్రహ్మగ్రంథిని విభేదిస్తుందన్నమాట ఆవిడ. మణిపూరాంతరుదితాయ నమో నమః. మణిపూరక చక్రంలో నివాసించి ఉండేటువంటి తల్లి. ఈ మణిపూర చక్రంలో విష్ణు గ్రంథిని భేదిస్తుందన్నమాట అమ్మవారు. విష్ణుగ్రంథి విభేదిన్యే నమో నమః. ఆజ్ఞాచక్రాంతరాలస్థాయ నమో నమః. ఆజ్ఞాచక్రమునందు రుద్రగ్రంథిని భేదిస్తున్నమాట అమ్మవారు. ఆజ్ఞాచక్రాంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిన్యే నమో నమః. సహస్రారాంభుజారూఢ సహస్రార చక్రం నందు సుధాసారాభివర్షిణ్యే నమో నమః. అమృతపు జల్లులను ఈ ముందు కురిపించేటటువంటి తల్లి జగన్మాత. సుధాసారాభివర్షిణ్యే నమో నమః. తటిల్లత సమరుషి సత్యక్రోపరి సంచిత. ఈ యొక్క 6 కోణముల యందు సంస్థిత ఉదయించినటువంటి తల్లి అన్నమాట. అందుకే అంతటి శక్తయ్య అని చెప్తారనమాట. అందుకే మనకి తేలికగా అర్థమయ్యేటటువంటి మార్గంలో చెప్పాలంటే, మనకి దేవస్థానానికి వెళ్ళినప్పుడు పూజంతా పూర్తయిపోయిన తర్వాత యాని కాని పాపాని జన్మాంతర కృతాని చాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అనేటటువంటి మంత్రాన్ని చెప్తారు చూసారండి. చాలామంది అందులో మంత్రార్థంలో అయ్యో భగవంతుడు ఎదుర్కొంటే ఈ మంది ప్రదక్షిణ చేయకూడదు అంటారు. కొంతమంది చెయ్యాలండి, అయ్యవారు ఎదుర్కొంటూ ఉండాలి అంటారు. ఎందుకయ్యా అంటే ఇంతకాలం ఈ గుళ్ళు చుట్టూ, గోపురాల చుట్టూ, క్షేత్రాల చుట్టూ, తీర్థాల చుట్టూ తిరిగే బాగానే ఉంది. కానీ భగవంతుడు నీకు అర్థమయ్యాడా? అర్థం కాలేదన్నమాట. నీలో ఉండేటువంటి భగవంతుణ్ణి మేలుకొలపాలంటే నీ చుట్టూ నువ్వే తిరుగు. అంటే నీ చుట్టూ ప్రదక్షిణ చేయమని గారు అర్థం అన్నమాట. నీలో ఉండేటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నువ్వే భగవంతుడివి అని ఎవరైతే ఎరుగుతారో అతనికి ప్రత్యేకించి దేవాలయము, అమ్మవారు, అయ్యవారు, నువ్వు నేను అనేటువంటి స్థితి ఉండదుయా. అతనే పరబ్రహ్మస్వరూపము. ఇంతకాలం గుళ్ళు చుట్టూ ఎప్పుడు సరే నీ చుట్టూ నువ్వు తిరగందే అది అర్థం కాదయ్యా. అది అర్థం అవ్వాలంటే గురు బోధ ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, గురువుగారు చెప్పినటువంటి మార్గంలోనే ప్రయాణించాలి తప్ప ఇలా అలాగే సామాజిక మాధ్యమాల్లో ఎవరు బహిరంగ ప్రదేశాలు చెప్పినటువంటి వారికి అది ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. అటువంటి వాటిని మనం వీలైనంత వరకు దూరంగా ఉండడమే మంచిదన్నమాట. ఈ షట్చక్రాల గురించి వాటి గురించి చెప్పుకోవడం అన్నమాట. బిసతంతు తనీయసి నమో నమః. బిసతంతు తనీయసి. తర్వాత భవానీయై నమో నమః. భవాని చాలా అత్యద్భుతమైనటువంటి నామం. ఈ నామం గురించి విశేషంగా మనం అర్థం ఇన్ని రోజులే చెప్పుకోవచ్చండి. ఈ కుండలిని శక్తులు ఇవన్నీ మనకి నా బోటి వాడికి సాధ్యం కాదు కనుక నేను వాటి గురించి వెళ్ళట్లేదు. తర్వాత భవానీయే నమో నమః. భవానీ నామం ప్రత్యేకించి ఇప్పుడు అందరూ కూడా చాలామంది దీక్షలో ఉన్నారు కదండి. భవానీ దీక్ష అంటారు. యథార్థానికి మనం చూడండి ఉన్నది దుర్గమ్మవారి సన్నిధిలో, కనకదుర్గమ్మవారి అనుగ్రహ నీడలో మనం ఉన్నాం. కానీ దుర్గమాల అంటే ఎవరో కూడా దుర్గమాలను ఎవరు పిలుస్తారండి? ఇప్పుడు అయ్యప్పమాల వేసుకుని అయ్యప్ప దీక్ష అని అంటారు. కానీ దుర్గమాల, కనకమాల అని ఎవరు అంటారన్నమాట? భవానీమాల అని అంటారన్నమాట. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారికాయ నమో నమః. ఇవి 3 నామాలు. భవానీ, భావనాగమ్య, భవారణ్య కుటారికాయ నమో నమః. భవానీ అంటే ఎవరండి మరి? ఆవిడ ఎక్కడ చూడాలి? అంతరార్థం ఏంటంటే భవానీ అనేటువంటి స్వరూపము నువ్వు పుట్టినదాదిగా నీతోనే కలిసి ఉన్నటువంటి శక్తి. నువ్వు గతించిన తర్వాత కూడా నిన్ను తనలో కలుపుకునే శక్తికి పేరు ఏదైతే ఉందో ఆవిడే భవానీ నామం అన్నమాట.
అందుకే జయ దుర్గా భవానీకి అంటారు చూసారా. పైగా రేపటి రోజున మార్గ మార్గశిర పౌర్ణమేమో సాయంత్రం వేళ అందరూ కూడా జ్యోతులు తీసుకువెళ్తూ ఉంటారు. అందరూ కూడా ప్రతి భవానీ దీక్ష చేసినటువంటి భక్తులందరూ కూడా ఆ జ్యోతులు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు మన దుర్గమ్మ వారికి. మరి ఆవిడ పేరు భవానీ కాదు కదండీ! దుర్గమ్మవారు ఉంది. మరి భవానీ, భవానీ అని ఎందుకు పిలుస్తున్నారు ఆవిడని? భవానీ దీక్ష అంటే అసలు భవానీ అనేటువంటి మాటకి అర్థం ఏమిటి? అంటే ఈ విషయంగా నేను భవానీ దీక్ష ధరించినటువంటి ప్రతి ఒక్క భక్తులకి చేతులు నమస్కరించి చెప్పేటువంటి విషయం ఏమిటయ్యా అంటే, భవానీ దీక్ష ధరించినటువంటి వారు భక్తులే గానీ, సాక్షాత్‌గా ఆవిడ జగన్మాత స్వరూపం కానే కాదు. ఎందుకంటే మనం అందరం సామాన్య భక్తులం. పురుషులు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేతికి గాజులు ధరించడం గానీ, కాలికి అందెలు ధరించడం గానీ, అలాగే కాటుకు ధరించడం గానీ, ఇంకా కొంతమంది ఈ యొక్క స్థితి ఎక్కువైపోయి చీర కట్టుకోవడం గానీ ఇవంటివన్నీ చేస్తున్నారనమాట. భవానీ దీక్ష ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మార్గాలు చేయకూడదనమాట. అవి దీక్షను అవహేళన చేసినట్టే. పురుషుడు గాజులు ఎక్కడైనా వేసుకుంటారండి? అది సాధ్యపడదనమాట. అవన్నీ అమ్మవారు ప్రకృతి స్వరూపంలో ఉండే స్త్రీకి చెప్పినటువంటి నియమాలు, ఆ నియమాల ప్రకారం కొన్ని అనుసరించాలన్నమాట వాళ్ళు గూడా. కాలికి పారాణి పెట్టుకోవడం పురుషుడు, అలాగే పారాణి పెట్టుకునే అవకాశం కొంతవరకు పర్వాలేదు. ఇంకా చేతికి గాజులు, ఈ ముక్కు బులాకిలు పెట్టుకోవడము, గాజులు వేసుకోవడం, చీరలు కట్టుకోవడం, కాటుకు పెట్టుకోవడం, ఇటువంటి పనులు చేయకూడదు పురుషుడు మాత్రం వరకే. స్త్రీ ఎట్టి పరిస్థితులు అవి చేసుకుని తీరాలి. మగవాడిగా భక్తుడిగా ఉండేటువంటి వాడు ఎప్పుడు కూడా ఈ దీక్షా సమయంలో ఇటువంటి పనులు చేయకూడదన్నమాట. అవి అమ్మవారిని అవహేళన చేసినట్టు. అమ్మవారు ఎప్పుడు కూడా ఆయన నువ్వు నా భక్తుడు చక్కగా ఉండు అని చెప్తారు, కానీ మనమే భవానీ అనే భావన చేయకూడదనమాట. కాబట్టి అటువంటివి చేస్తే కొన్ని వ్యతిరేక ఫలితాలు వస్తాయి మనకి. కాబట్టి భవానిన్యే నమో నమః. అందుకే భవుడు అనేటటువంటి పేరు పరమేశ్వరుడికి ఉంటుందన్నమాట. భవాయ నమః, ఓం సర్వాయ నమః అని చెప్తే 8 మూర్తుల స్వరూపంలో ఉంటాడన్నమాట భవుడు. ఆ భవుడి యొక్క ధర్మపత్నే భవానీ. కాబట్టి భవానీ ఎక్కడ చూడాలి అంటే ఆ నీటి స్వరూపంలో ఉండేటువంటి స్వరూప శక్తికే భవానీ అని పేరు అన్నమాట. అమ్మవారు నీటిని అధిరోహించి నీళ్ళలాగా ఉంటుందన్నమాట భవానీ. ఇప్పుడు భవానీని ఎక్కడ చూస్తారండి? నిదానంగా ప్రశాంతంగా ఆలోచించండి. భవానీ గనక లేకపోతే నీకు ఆధారం అనేటటువంటిది ఉందా? భవానీ గనక లేకపోతే మనం జీవించి ఉండడం అనేటువంటిది ఉంటుందా? భవానీ ఉంది. చక్కగా మన తరిగర్భంలో ఎక్కడా సేదతీరాం ఉన్నామనే స్థితికి కారణం ఏమిటి? అమ్మ గర్భంలో ఉమ్మ నీటి స్వరూపంలో మనం తేలియాడామన్నమాట. ఉమ్మ నీరు స్వరూపంలో మన జగన్మాత భవానీయే ఆ రూపంలో ఉంది. నీటి స్వరూపంలో మనం రక్షించిందనమాట జగన్మాత భవానీ. ఆవిడ భవానీయే. తర్వాత బయటకు వచ్చామన్నమాట. బయటికి వచ్చిన వెంటనే ఎన్నో రకాల పదార్థాలు నీ నోటికి అందించాలి. ముందు శుభ్రం చేయాలంటే ఉండవలసినవి అమ్మ గర్భంలోంచి మారిని అన్నీ చక్కగా పోసుకుని వచ్చావు. వస్త్రంతో తుడుస్తారు. ఇంచుమించుగా ఒక 11 రోజులు 20 రోజులు వస్తుంది. ఆ మావి నీ దేహం మీదే వదిలేస్తే కొన్ని సూక్ష్మక్రిములు నీ దేహాన్ని మలినం చేసేస్తాయి. కాబట్టి నీ దేహాన్ని శుభ్రం చేయాలంటే కలిగి ఉండవలసింది భవానీయే. కాబట్టి ఆ భవానీ స్వరూపం ఎక్కడ చూస్తావు? నీ నీటిలో ఇంట్లో ఉండేటువంటి కుండలో ఉండేటువంటి నీటి దగ్గర నుంచి నీ దేహంలో అటు ఇటు తిరిగేటటువంటి నీటి స్వరూపం అంతా కూడా భవానీ స్వరూపమే. భవానీ భావనాగమ్య, భావన చేత ఆవిడ నీకు స్పష్టంగా రూపం చెందుతుందన్నమాట. అందుకే ఇప్పుడు ఏ క్షేత్రానికి వెళ్ళవలను అక్కడ భవానీ స్వరూపం లేకుండా ఉంటుందా? భవానీ లేకపోతే నీ బ్రతుకే ఉండదన్నమాట. అన్నం తినకుండా ఇంచుమించుగా ఒక 2-3 రోజులు బ్రతకవచ్చేమో, కానీ భవానీ లేకుండా, నీరు లేకుండా ఒక రోజు గడుపు ఒక రోజంతా గడుపు. ఆవిడ అనుగ్రహం అన్నమాట. భవానీ అనుగ్రహము నీలో ఉండాలన్నమాట. ఎంతసేపు మాట్లాడినా సరే, ఇంచుమించు 4-5 గంటల సేపు మాట్లాడుతున్నా సరే, ఒళ్ళు శోషించిపోకుండా ఇంతసేపు మాట్లాడానా కానీ నీ గొంతు ఆరిపోకుండా లోపల ఉండేటటువంటి నీటి శక్తిని రక్షణ చేసేది ఎవరంటే భవానీ. నీటి స్వరూపంలో ఉంటుందన్నమాట జగన్మాత. నీరే సమస్త శరీరానికి, సమస్త జీవానికి, సమస్త మానవాళికి ఆధారం అన్నమాట. భూమి మీద 33-35% అంతా కూడా ఉన్నది భవానీయే. ఆ భవాని అనుగ్రహం ఎంతవరకు ప్రసరించాలో అంతవరకు ప్రసరిస్తే అనుగ్రహం. కాబట్టి ఆవిడే పాపాలు పెరిగిపోతున్నాయి, పాపాత్ములు పెరిగిపోతున్నారు, ఒకడిని
బాధించేటటువంటి స్వరూపాలు పెరిగిపోతారంటే ఆవిడ చూస్తూ ఊరుకోడు భవానీ, శిక్ష వేసేది కూడా భవానీయే. భవానీ భావనాగమ్య, ఎక్కడ చూస్తారండి భవానీని? చక్కగా నీకు అన్నమే తినాలి, చక్కగా బియ్యం అంతా ఉన్నాయి, బియ్యము కూరగాయలు అన్నీ అన్నం ఉన్నాయి. ఏది భవానీ లేకుండా అన్నం వండండి? నీరు లేకుండా ఎలా వండుతారండి? నీటి స్వరూపంలోంచే అన్నం ఉడకాలన్నమాట. కూరగాయలు పండాలి. ఎక్కడి నుంచే పండాలి? భవానీ. వర్షపు జల్లు పడితేనే ఆ కూరలు పండేది, లేదా నీటి స్వరూపంలో ఉండేటువంటి భవానీయే ఆ పంటలు పండించేదన్నమాట. ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని మేఘాల రూపంలో పీల్చుకొని ఆ మేఘాలన్నీ కూడా కొండ ప్రాంతాల మీద వర్షిస్తే ఆ వర్షపు నీరంతా కూడా నదుల్లోనూ, కాలువల్లోనూ, లేదా సరస్సుల్లోనూ, ఈ చెరువుల్లోనూ పడినటువంటి స్వరూపం ఎవరు? భవానీ కదూ. భవానీని ఎక్కడ చూస్తారండి? అందుకే ప్రవహించే గుణం కలిగినటువంటిది కాబట్టి భవానీ అన్నమాట. పంచభూతాలలో ఏ దేనికి లేనటువంటి శక్తి భవానికి ఎందుకు చెప్తారో చూస్తారండి? భవాని అంటే పవిత్రత, భవాని అంటే ప్రవహించే గుణం అన్నమాట. మిగిలిన పంచభూతాలు ఏ స్వరూపమైనా చూడండి. ఒక భూమి, పృథ్వీ ఉంది, ఒక మట్టి తీసుకున్నారు. మట్టి తీసుకొని చేతిలో ఎన్ని సూక్ష్మక్రిములున్నా మట్టితో చేయగడగండి చూస్తాను. మట్టితో చేయి కడగలేరనమాట. ఎందుకంటే పోనీ పంచభూతాలలో అగ్నియే ఉంది, నీ చాలా నిష్ఠాగరిష్ఠుండండి అని చెప్పి నిప్పు కణికలు చేయబట్టండి, అది నీకు ప్రమాదహేతు అవుతుందే కానీ అది నీ దేహాన్ని ఎప్పుడు కూడా శుచిపరిచేటటువంటి మార్గమే కానే కాదనమాట. పృథ్వీ ఉంది, అగ్ని ఉంది, నీరు మాత్రమే ఏకైకంగా నీ చేతిని శుభ్రపరిచే, నీ దేహాన్ని శుభ్రపరిచేటటువంటి స్వరూపం అన్నమాట. అమ్మా జగన్మాత ఎంతటి కరుణామూర్తి తల్లి ఎక్కడో కొండ పర్వత ప్రాంతాల్లో పుట్టి ఆ ప్రవాహమంతా కూడా జాలువారుతూ వచ్చి 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 ఈ నదుల్లోనూ, కాలువల్లోనూ, ఈ యొక్క సరస్సులోనూ పుట్టావు. ఎక్కడో మేము పెద్ద మోటార్ పెట్టి ట్యాంకులు వేస్తే ట్యాంకులు వేయించి ఆ పైపుల్లోంచి కూడా వచ్చావు. మా ఇంటిలో చెంబు రూపంలో ఉన్నది నువ్వే కదా, ఆ నీటి స్వరూపంలో ఉన్నది నువ్వే కదూ. మేము పంట పండాలంటే నువ్వే ఆధారం, కూర తినాలంటే నువ్వే ఆధారం, ఏది కావాలో నువ్వే ఆధారం తల్లి. నువ్వు లేనిదాన్ని మా జీవం ఎక్కడ ఉంది తల్లి? మాకు ఇన్ని రకాల రుచులు తెలుసుకున్నామంటే నువ్వు కాదు ఆధారం. తినే పదార్థం బ్రహ్మాండం మొత్తం అంతా ఎక్కడైనా చూడండి, నీటి అనుగ్రహం గనక లేకపోతే, నీరు గనక లేకపోతే ఎంత అవస్థ పాలైపోతారో, ఎన్ని అవస్థలో పడాలన్నమాట. భవానీ అనుగ్రహం ఉంది కాబట్టే మనం విజయవాడ నగరంలో కృష్ణమ్మవారి అనే స్వరూపంలో ఆ భవానీ మన ఎదుట ఉందన్నమాట. ఆ ఎదుట ఉండి నీకు ఆ సమయానికి దాహమయ్యేలాగా చేస్తుందన్నమాట. ఆవిడ ఎంత శక్తి స్వరూపిణో తెలుసా అండి భవానీ? లోపలికి తీసుకున్నటువంటి నీటిని సమయాచారాన్ని బట్టి తీసుకోకపోయినా ప్రమాదమే. తీసుకున్నటువంటి నీటిని సమయాన్ని బట్టి బయటికి వదలకపోయినా ప్రమాదమే అన్నమాట. సమయానికి వచ్చి నాకు బాగా విపరీతమైన దాహం వేసేసిందండి, నీళ్ళు తీసేసుకున్నా. నీళ్ళు తీసుకున్న తర్వాత ఒక పూటంతా గడిచిపోయింది. లోపల ఉన్నటువంటి మలయాలని బయటకు తీసుకురావాలంటే వేరొక మార్గంలో మూత్రద్వారంగా వదలాలిగా, అది రాకపోతే ప్రమాదమే. ఆ శక్తి స్వరూపం ఉన్నది భవానమే అనమాట. అమ్మవారు చెప్పినటువంటి విధంగా జీవించినటువంటి వారందరికీ కూడా ఇటువంటి శిక్ష వేసి తీరుతుందన్నమాట. శాస్త్రబద్ధంగా ఎవరైతే ఉంటారో, శాస్త్రాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో, శాస్త్రం చెప్పిన పద్ధతులు ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్య స్థితులు రావన్నమాట. అందుకే నీటి స్వరూపంగా చాలా చాలా వ్యాధులు ప్రబలిపోతూ ఉంటాయి అన్నమాట. శిక్ష వేసిన ఆవిడే రక్షించిన ఆవిడే అనమాట. శిక్ష వేస్తుందన్నమాట. కొంతమంది కాళ్ళు చూడండి, కాళ్ళు నీళ్లు చేరిందండి అంటారు. ఎంత విపరీతంగా కాళ్ళు అడుగు తీసి అడుగు వెళ్ళి చాలా బాధగా ఉంటాయి. కాలు మీద ఎక్కడైనా వేలు పెట్టి నొక్కితే ఆ నొక్కిన భాగం అంతా కూడా సొట్టబడిపోతుంది అనమాట. అంటే కాళ్ళు నీళ్లు చేరిందండి. ఎందుకంటే భవానీ అనుగ్రహం కోల్పోయారనమాట. ఎందుకంటే చెప్పిన విధంగా జీవించలేదు. అంటే ఆ వ్యాధి వచ్చిన వాళ్ళందరికీ ఇటువంటి స్థితి కలుగుతుందని కాదు, అమ్మవారి అనుగ్రహం లేకపోయిందని కాదు అనమాట. నీటి స్వరూపంలో ఉన్న కదండి ఆవిడ ఉండేది శిక్ష వేసేది. సమయాచార ధర్మాన్ని బట్టి ఒక వ్యక్తి ఒక మహాసభలోకి వెళ్ళాడు. 10 గంటల సేపు అదే సభలో అనర్గళంగా పనిచేయాల్సిన పరిస్థితి. 10 గంటల సేపు అతను తీసుకున్న నీటిని బయటికి వదిలిపెట్టకుండా ఆపు చేయగలదనమాట. అది చక్కెర వ్యాధి వస్తే అతని పరిస్థితి ఏంటండి? చక్కెర వ్యాధి వచ్చి ఒకటి కనుక దేహంలో వచ్చినట్టయితే అతను అదుపు చేయలేదనమాట. ఆ యొక్క అదుపు చేసే శక్తిని కోల్పోతాడు. భవానీ శిక్ష కూడా వేయగలదనమాట. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు చూడండి,
ఎంతమంది నీరు ఎక్కువ తీసుకోండి, నీరు ఎక్కువ తీసుకోండి, ఎక్కువ తీసుకోండి చెప్తూ ఉంటారు. ఊబగాయానికి నీరు ఎక్కువ తీసుకొని చెప్తారు. ఆ నీరు అతిగా తీసుకున్న ప్రమాదమే, సమయాన్ని బట్టి ఆ నీరు తీసుకోకుండా ప్రమాదమే అన్నమాట. ఏ ఏ సమస్త వ్యాధులకు అన్నిటికీ చూడండి, మలబద్ధకమా, నీళ్ళు ఎక్కువ తాగండి అంటారు. అబ్బో ఈ మధ్యన ఆ పిల్లవాడు సరిగ్గా ఏమిటండి చర్మం అంతా పొడారిపోతే నీళ్ళు ఎక్కువ తాగట్లేదమ్మా అంటారు. నీళ్లు తాగడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకి అవి మహద ఔషధం అన్నమాట. మహదౌషధం ఆ నీరు. ఆ నీటి స్వరూపంలోనే భవాని ఉంటుందన్నమాట. ఆఖరికి ఒక పంట పండాలన్నా భవానీ అనుగ్రహమే. అంత దాకా ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకున్నాం, కంటితో చూసేటటువంటి ప్రతి ఒక్క స్వరూపంలో కూడా భవానీ అనుగ్రహం లేకపోతే నిలబడదన్నమాట. ఏ వస్తువైనా చూడండి, నిత్యార్చనకి వేయాలి. నిత్యం మనం నిత్యలో ఇంట్లో దీపారాధన, ఇంట్లో నిత్య పూజ చేయాలి. భవానీ లేదు ఇంట్లో, నీరు లేవు, దేహానికి శౌచమే లేదు, స్నానం ఎలా చేస్తావు నువ్వు? నిత్య అర్చన ఎలా చేస్తావు? పృథివీ ఉంది, స్నానం చేయగలవా? అగ్ని ఉంది, స్నానం చేయగలవా? ఏమున్నా లేకపోయినా సరే మొట్టమొదట ఉండవలసిన నీరే అన్నమాట. ఆ నీటికి శక్తే భవానీ అన్నమాట. నీరు లేదు, శౌచం లేదు, ధర్మం తప్పిపోయిందన్నమాట. శివాలయానికి వెళ్ళావు లేదా అమ్మవారి క్షేత్రానికి వెళ్ళావు, అభిషేకం చేయాలి. ఎన్ని ద్రవ్యాలున్నా, పాలున్నా, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఉన్నా సరే నీరు లేదు. మొట్టమొదట పోయవలసింది స్వామి శివలింగం మీద నీరే అన్నమాట. నీరు పోస్తేనే అభిషేకానికి పరమార్థం అన్నమాట. పోనీ ద్రవ్యాలన్నీ పోసేసావు, మొదట్లో పోయలేదు, ఆఖరణన్నా శుభ్రం చేయదు స్వామిని, ఎలా చేస్తావు? కాబట్టి భవాని అనుగ్రహమే. ఒక ఇల్లు కట్టుకున్నా, ఇటుక ఉంది, చక్కగా సిమెంట్ ఉంది, అంతా ఉంది, నీరు ఒక్కటే లేదు. ఇల్లు కట్టి చూపించండి నాకు. నీరు లేకపోతే ఎక్కడుందండి ఇల్లు? అందుకే పెద్ద పెద్ద మహా ఫ్యాక్టరీలు కట్టేటప్పుడు కూడా ఎక్కువ నీటి సరస్సులు కానీ, నీటి కొనలు కానీ ఎక్కడ ఉంటాయి అక్కడ దగ్గరగా చూసుకుని ఈ ఫ్యాక్టరీలు అవి కడతా ఉంటారనమాట. నీటికి ఉన్నటువంటి శక్తి ఎంతంటే, ఆ శక్తి ఎంతో కఠినమైనటువంటి ఇనుమును కూడా కత్తిరించగలిగిన శక్తి ఈ నీటికి ఉంటుందన్నమాట. మంచి వేగంతో వస్తున్నటువంటి నీటిని చూడండి, ఇనుమును కూడా కత్తిరిస్తుందన్నమాట. అది కొన్ని పెద్ద పెద్ద యంత్రాలు వాడేటువంటి ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తే నీటి ప్రవాహం చేతి ఇనుమును కత్తిరిస్తూ ఉంటారు అక్కడ. భవానీ ఇంట్లో ట్యూబ్లైట్ వేసాం, ఎవరి అనుగ్రహం? భవానీ అనుగ్రహం కాదు. నీటి ద్వారానే కదా కరెంట్ వచ్చింది. ఇంత చీకటిలో కూడా, ఇంత రాత్రి వేళ కూడా ఇంత వెలుగుతో మనం ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం? భవానీ అనుగ్రహమే. ఎక్కడుంది అమ్మ జగన్మాత? ఎక్కడ చూస్తాం? నీ లోపల భవానీ అనుగ్రహం ఉంది కాబట్టి నీలో ఉండేటువంటి మలినమైన స్వరూపాలను కూడా స్వేదరంధ్రాల లోపల బయటకు విసర్జిస్తుంది ఆ తల్లి. ఎవరు చెప్పారు ఆవిడకి నమస్కరించమని? మనం చెప్పామా? వాడికి బయటికి పంపమని చెప్పామా? ఈ శరీరంలో భవానీ నీటి స్వరూపంలో ఉన్నది కూడా ఆవిడే. ఈ నీళ్ళు పోనీ అన్నమంతా విస్తరాకులో పెట్టారు, అంతా వడ్డించారు, నీళ్ళు ఒక్కటే పక్కన పెట్టలేదు. సరిగ్గా భోజనం చేసే వాళ్ళు పొలమారింది. ఏం తింటాడండి అతను? భవానీ లేకపోతే ఎక్కడ అతని జీవన ఆధారం? నంచుకునే ముద్దలో అప్పడం ముక్క వేసి కత్తిలాగేలాగా నిలబడింది గొంతుకులో. అది గొంతుకులో దిగాలంటే భవానీ అనుగ్రహమే. ఒక వ్యాధిగ్రస్తుడు వచ్చి మంచం మూలపడ్డాడు, ఎన్నో మందులు ఉన్నాయి, అవి మింగాలంటే గొంతుకులోకి వెళ్ళాలంటే భవానీ ఉండద్దు, నీరు ఉండద్దు. నీరు ఉంటేనే ఆ వ్యక్తికి నేను ఈ మందులు వేసుకోలేండి, నాకు చాలా చికాకు ఉంది, ఈ మందులు వేస్తే చిరాకండి, గొంతంతా చేదైపోతుంది, వేసుకోలేని చెప్పారు. నాకు మందులు మింగలు చాలా విపరీతంగా ఉంటుందని చెప్పారు. బయటికి వెళ్ళి ఇంత ముద్దల అన్నం ముద్దలు మింగుతా, ఇంత ముద్ద మింగలేడు ఇతను. ట్యాబ్లెట్ మింగలేదంటే ఎవరి కారణం? నీటిలో కలిపేసేసి ఆ నీళ్ళు తాగిస్తే సరిపోతుందన్నమాట. పసిపిల్లలే ఉన్నారు కాబట్టి ఎవరికైనా సరే, పసిపిల్లలకి బాగా అమ్మకి ఏదో కొద్దిగా అనారోగ్యం వచ్చింది, బయట నుంచి ఏదో పాలు తెచ్చుకుంటాం, అబ్బో ఇంత చిక్కడి పాల పిల్లకి అరగవండి, అరగకపోతే అందులో నీళ్ళు కలిపితే సరిపోతుందన్నమాట. ఏ ప్రపంచంలో మనం బ్రతికి బట్ట కట్టామంటే నీళ్ళు కాదు కదండి, నీళ్ళే కదండి సర్వము. నీరు లేకపోతే ఏది అశౌచమో అంతా కూడా ప్రబలిపోతుందన్నమాట. ఆ నీరు ఎంతటి పరిమాణంలో ఉండాలో అది మన దేహంలో కానీ బయట కానీ ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలో ఉంటుందన్నమాట. జగన్మాత అనుగ్రహం మనలో కానీ బయట కానీ ఎక్కడ చూసినా జగన్మాత అనుగ్రహం మనకు కనబడి తీరుతుందన్నమాట. ఇన్ని మంచినీళ్ళు తాగేసండి, ఒక 10 లీటర్ల నీరు మన గర్భంలో తాగేయచ్చు అనమాట. దేహం అంతా ఒక 10 బాటిల్ నీళ్ళు తాగేశాను అనుకోండి. భవానీ అనుగ్రహం చూసారా? భవానీదేవి అనుగ్రహం ద్వారే మన దేహానికి 9 రంధ్రాలున్నా, 9 కన్నాలున్నా కూడా ఏ రంధ్రం నుంచి కూడా బయటికి వెళ్ళిపోకుండా ఆపింది ఆ శక్తి, భవానీ శక్తి. మీరు ఎంత టెక్నాలజీని ఉపయోగించండి, ఒక సంచికి 9 బెజ్జాలు పెట్టేసేసి నీరు బయటికి పోకుండా చూడండి,
ఎవరికైనా సాధ్యపడుతుందా? అది సాధ్యపడదనమాట. ఆ నీటి స్వరూపంలో ఆపినటువంటి తల్లి ఆ జగన్మాతే. భవానీ స్వరూపం నీలో ఉన్నది, నీటి స్వరూపంలో ఉన్నది ఆ జగన్మాతే. ఇదే శక్తి బయట కూడా మీరు అన్వయించుకోండి. అబ్బో! ఎన్ని సముద్రాలు పొంగుతా, ఎన్ని నదులు పొంగుతా ఉంటాయి, ఎన్ని నదులు పొంగి 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 వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. ఆ సముద్రం ఎప్పుడూ కూడా నా జుట్టు ఇన్ని నదులు వచ్చేసినాయని చెప్పి బయటకు వచ్చేసిన నిదర్శనం ఎక్కడున్నా ఏదో వస్తే ఒకటి 2 సార్లు పర్యంతమే. మన బ్రతుకుండగా చూస్తామో చూడలేమో. సముద్రం ముందుకొచ్చేసినటువంటిదండి అవకాశాలు ఎక్కడుంటాయండి? భవానీ స్వరూపంగా చెలియలను కట్టే దగ్గరే ఆపేసిందనమాట ఆవిడ. భవానీ ఎక్కడ చూస్తారండి భవానిని? నీ నీటి స్వరూపంలో ఉన్నది అమ్మవారే. ఇంక నీరు ఎక్కడ కనిపిస్తోంది? పుష్పార్చన చేయాలి శివలింగానికి వెళ్ళి. పుష్పాలు ఎక్కడి నుంచి పుట్టాలి? భూమిలోంచి. ఆ భూమికి నీరే ఆధారం అనమాట. ఆఖరికి స్పృహ కోల్పోయాడు ఒక మనిషి. స్పృహ కోల్పోయిన వెంటనే నీకు ఎంత ధనవంతుని కదని చెప్పి చెక్కు బుక్కుతో విసరండి, మట్టి ముఖం మీద జల్లని లెగుస్తాడేమో. ఉత్తర క్షణం మేలుకొల్ప చేసేటటువంటిది నీరేనమాట. నీళ్ళు కాసిన ముఖం మీద జమ్మితే ఉత్తేజపరిచే చైతన్యవంతం శక్తి అతనిలో ప్రేరేపిస్తున్నమాట. అది కాదు భవానీ. భవానీ భావనాగమ్య. ఎక్కడ చూస్తారంటే భవానీ అంటే అంతటి శక్తి స్వరూపమయ్యా. అర్ధరాత్రి వేళ ఈ పంచజ్ఞానేంద్రియాలో ఏ ఒక్కదానికి ఒక ఇబ్బంది వచ్చినా కూడా ఆ నీటి స్వరూపంలోనే. అర్ధరాత్రి పంటి నొప్పి విపరీతంగా వచ్చింది, బయట చూస్తే విపరీతం తుఫాను. పంటి నొప్పి నుంచి ఉపశాంతి కావాలంటే కాసిండి ఉప్పును తీసుకుని నీళ్ళ కలిపి తాగితే పుకిలిస్తే తెల్లారిదాకా ఉపశాంతి పొందొచ్చు. కంటిలోనే ఒక చిన్న దోమో ఏగో పడింది, ఎంత ప్రయత్నించి రావట్లేదు. నీటిలో రెప్పాడిచి టపటపలాడిస్తే ఆ మలినం బయటకు వచ్చేస్తున్నమాట. భవానీ స్వరూపం ఆ విధంగా కదండి ఉంది. పంచభూతాల్లో ఏ శక్తికి లేనటువంటి స్వరూపం భవానీ అనేటువంటి నామానికి ఉంటుందన్నమాట. కాబట్టి అమ్మ, నాలో ఉండేటటువంటి జగన్మాత నీ యొక్క శక్తి స్వరూపంగా నీవే ఉన్నావు. బయట ఉన్నది నువ్వే, నాలో అంతర్భముఖంగా ఉన్నది నువ్వే. భవానీ భావనాగమ్య నమో నమః. భవారణ్య కుటారికాయ నమో నమః. భవారణ్య కుటారికాయ నమో నమః. అంతటి శక్తి స్వరూపాన్ని తల్లి. అందుకే వేదమంత్రాలు కూడా నీటికి అంతటి విశేషమైనటువంటి ప్రశస్తి వచ్చిందనమాట. మీ దగ్గర వేదంలో ఎంత విశేషమైన ఉన్నా సరే, దానం చేసేటప్పుడు నీటితో కలిపి ఆ వ్యక్తి చేతిలో పోస్తేనే అది దానానికి అర్హతగా నిలబెడుతుందన్నమాట. అందుకే చూడండి, మనకి పలుకుబడిలో ఒక మాట ఉంది, బాగా చేయి తడపాలయ్యా అంటారు చూసారా. చేయి తడపడం ఏంటండి? చేయి తడిపితే కానీ పనులు కావంటారు చూసారా. ఆ చేయి తడిపేటటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? గతంలో ఈ యొక్క రాజుల వాళ్ళు దానాలు ఇచ్చేటప్పుడు నీటితో కలిపి ఆ యొక్క ధారని ఎదుట దానం స్వీకరించేటటువంటి వాడి చేతిలో వదులుతారన్నమాట, నీటి ధారని. కాబట్టి ఇచ్చేటటువంటి వ్యక్తి చేతులు శుభ్రంగానే ఉండాలి, పుచ్చుకునేటటువంటి వ్యక్తి చేతులు కూడా శుభ్రంగానే ఉండాలన్నమాట. చేయి తడిపితే కానీ పని అవదంటారే, చేతులు శుభ్రంగా చూసుకో. కాబట్టి ఆ దానం తీసుకునేటువంటి శక్తి కూడా అతనికి ఉండాలి. ఇది పవిత్రతా భావన దృష్టి ఆ మాట చెప్పారనమాట. ఎక్కడ చూస్తున్నాడు? భవానీ భావనాగమ్య నమో నమః. కాబట్టి భవానీ అనే మాటకి అర్థం ఏమిటంటే నీటి స్వరూపంలో ఉన్నటువంటి జగన్మాత తత్వం అన్నమాట. అందుకే నీరు ఎక్కడ చూసినా సరే ఆ నీరు స్వరూపమే భవానీ అన్నమాట. అంతటి శక్తి స్వరూపిణి నీలో నాలో బయట అంతా కూడా నిండి నిబిడీకృతమైపోయినటువంటి తల్లి అన్నమాట జగన్మాత. ఇక్కడ భవానీ లేదనుకుంటున్నారా? సూక్ష్మ ప్రదేశంలో కూడా మోడి చూడండి, ఎక్కడ ఏమీ లేకపోయినా సరే గాలి ఉన్నంత ప్రదేశం కూడా ఆ నీరు కూడా ఉండి తీరుతుందన్నమాట. అందుకే కదండి ఇంట్లో ఏసీ ఆన్ చేసినప్పుడు ఆ నీరంతా బయటికి ఎలా వస్తుంది? నీళ్ళేం పోయలేదుగా మరి మనం ఏసీలో. ఏ నీళ్ళు పోయిపోయినా నీరు ఎలా వస్తుంది? నీరు బయటకు వస్తుందంటే చూడండి, భవాని ఉండబట్టే కాదు. భవానీ భావనాగమ్య నమో నమః. ఆవిడగా అనుగ్రహం లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడాలో. కొన్ని ప్రాంతాలు చూడండి, నీ యొక్క నీటి చుక్క దొరకడం కోసం కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళి వాళ్ళు ఒక చెంబుడు నీళ్లు తెచ్చుకోవడానికి అవస్థపడిపోతూ ఉంటారనమాట. జగన్మాత అనుగ్రహం చేత మనకి పుష్కలంగా పక్కనే కృష్ణానది స్వరూపంలో ఉన్నది భవానీయే. అంతటి శక్తి స్వరూపిణి అనమాట. అందుకే అమ్మవారి దివ్యమైనటువంటి క్షేత్రాలు మీరు ఎక్కడైనా చూడండి, అయ్యవారు కానీ అమ్మవారు కానీ క్షేత్రాలు, ఆ దగ్గర పరిసర ప్రాంతాలు ఎటువంటి నది లేకుండా ఎటువంటి సముద్రం లేకుండా ఉండమన్నమాట. అమ్మవారు ఉన్నటువంటి వెలిసినటువంటి క్షేత్రాలు ఏది పరిశీలించినా దగ్గరలో ఎక్కడైనా సరే నీటి స్వరూపంలో ఉంటుందన్నమాట ఆవిడ. ఏ నీరు కానీ నది కానీ ప్రవాహం కానీ కోనేరు కానీ కొలను కానీ ఉండి తీరవలసిందే అన్నమాట. ఇక్కడ అమ్మవారు వెలిసారని కానీ దగ్గర చుట్టుపక్కల ఎక్కడా కూడా పంటలు పండవండి, ఎడారి ప్రాంతం అయిపోతుందని నీళ్ళకి అవస్థపడుతున్నారని ఎక్కడ ఏ తార్కానం ఏ యొక్క నిదర్శనం ఉండనే ఉండదన్నమాట. అమ్మవారు వెలిసారు అయ్యవారు వెలిసారంటే అక్కడ నీటి స్వరూపం పుష్కలంగా ఉండి తీరుతుంది. ఏ పుణ్యక్షేత్రం మీరు గమనించండి, అక్కడ పుష్కలంగా నీరు ఉండి తీరుతుందన్నమాట.
అంతటి శక్తి స్వరూపమైనటువంటి భవానీ మాతకి నమస్కరిస్తూ ఆ జగన్మాత యొక్క పాదపద్మాలు పట్టుకుని ఆ భవానీ స్వరూపం అందరికీ కూడా పరిపూర్ణ అనుగ్రహం అందాలని చెప్పి నమస్కరిస్తున్నాం. శ్రీ గురుదత్తాత్రేయాయ నమో నమః.